హైదరాబాద్ లో సంచలనం సృష్టించినటువంటి హత్య ఏంటి అంటే, తన మాజీ భార్య కొత్తగా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. అంతకుముందు తన మీదన 498 పెట్టి తనని తన కుటుంబాన్ని వేధించింది అన్నటువంటి కారణంగా దారుణంగా హతమార్చినటువంటి సంఘటన. పెద్దపల్లి జిల్లా మందనికి చెందినటువంటి దేవరకొండ మహేష్ 32 ఏళ్ళు, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్పూర్ మండలం తిలక్వాడ్ గ్రామానికి చెందిన బుద్ధార్థి సునీతతో 2022లో పెళ్లి చేసుకున్నాడు. ఈ సునీత కుటుంబం మహారాష్ట్రలో స్థిరపడింది. పెళ్లి తర్వాత మహేష్ తో కలిసి సునీత కెనడా వెళ్ళింది. 8 నెలలకి ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయి. సునీత భారత్ రిటర్న్ వచ్చేసింది. మహారాష్ట్రలోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ లో తన భర్త వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది. పోలీసులు మహేష్ మీద ఏకంగా లుకౌట్ నోటీసులు ఇచ్చేశారు. దీంతో మహేష్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. 2024లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. సునీత తర్వాత హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. వనస్థలిపురం నివాసం ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉడుకుల శ్రీనాథ్ 32 ఏళ్ల అతనితో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. సునీత తన గతంలో పెళ్లి గురించి శ్రీనాథ్కి అసలు చెప్పలేదు. 2025లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సునీత ప్రస్తుతం 4 నెలల గర్భిణిగా ఉంది. వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో భర్త అత్తతో కలిసి ఉంటుంది. దేవరకొండ మహేష్ తల్లి ఇటీవలే చనిపోయింది. ఈ కార్యక్రమాల అనంతరం మహేష్ తిరిగి కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తే సునీత పెట్టిన కేసు విచారణ కారణంగా వీసా రాలేదు. మరి సునీత రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. దీంతో కక్ష పెంచుకున్నాడు. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒక హాస్టల్లో రూమ్ తీసుకున్నాడు. సునీత ఆచూకీ తెలుసుకున్నాడు. హత్య కోసం కామర్స్ యాప్ లో కొబ్బరి బొండాలకి కత్తి, చెత్తను కత్తిరించేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ చైన్సా, బండలు కత్తిరించే యంత్రంగా ఉన్నాడు. డబ్బాలో పెట్రోల్ కొని సిద్ధం చేసుకున్నాడు. 3 రోజులు రెక్కి చేశాడు. భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఏ సమయంలో ఒంటరిగా ఉంటుందో చూసుకున్నాడు. బుధవారం సెల్ఫ్ డ్రైవ్ కారు దగ్గర తీసుకుని మధ్యాహ్నం 12 గంటల టైంలో వనస్థలిపురంలో సునీత అపార్ట్మెంట్ వెళ్ళాడు. లిఫ్ట్ కి బదులు మెట్ల మార్గంలో 4వ అంతస్తుకి వెళ్ళాడు. సునీత తలుపు తెరవగానే ఇంట్లోకి వచ్చిన మహేష్ ఆమెతో గొడవపడ్డాడు. గదిలోకి లాక్కెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో మెడా తల మీద నరికాడు. అప్పటికే సునీత కేకలు విన్న అత్త లోపలికి వచ్చింది. రక్త పడుగులో ఉన్నటువంటి కోడలను చూసి ఒక్కసారిగా ఆవిడ షాక్ అయింది. అక్కడ అపార్ట్మెంట్ వాసులందరినీ పిలిచింది. ఇరుగు పొరుగు కూడా వచ్చేసరికి మహేష్ లోపల నుండి గట్టి తలుపులు పెట్టుకున్నాడు. ఎంత పిలిచినా బయటికి రాలేదు. లోపలికి వస్తే పెట్రోల్ పోసి నిప్పటించుకుంటాను బెదిరించాడు. చివరికి పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి మహేష్ అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ఒడ్డు మీద పోసుకుని లైటర్తో నిప్పటించుకునేందుకు ప్రయత్నిస్తూ అడ్డుకున్నారు. మహేష్ అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ దారుణానికి కారణం ఏంటి అంటే ఎవరిది స్వార్థం అన్నటువంటి తేలాలి.